హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. సో నేను ఇవాళ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన సికిందర్ మూవీ చూస్తున్నానండి. అండ్ సల్మాన్ ఖాన్ గారు, రష్మి గారు యాక్ట్ చేసిన మూవీ అండి ఇది. డైరెక్ట్ వచ్చేసి మురుగదాస్. ఇది హిందీలోనే రిలీజ్ చేశాను మన టాలీవుడ్లో. ఎందుకంటే గతంలో అతను యాక్ట్ చేసిన మూవీస్ పెద్దగా కాలేదు కాబట్టి సో డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ హిందీలో మాత్రం రిలీజ్ చేశారు. అండ్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, స్టార్టింగ్లో ఫ్లైట్లో మినిస్టర్ కొడుకు ఒక అమ్మాయిని టీ చేస్తుంటారు అనమాట. టీ చేస్తా అంటే సల్మాన్ ఖాన్ వచ్చేసి అతన్ని బాగా కొట్టేస్తారు అనమాట. సో కొట్టేసినాక అది స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. మినిస్టర్ వచ్చేసి ఉంటుంది మన కట్టప్ప గారు వస్తే అదనమాట మినిస్టరు. అండ్ అతను ఇంటికి వెళ్ళినాక పోలీస్ అరెస్ట్ చేయడానికి అసలు వచ్చేసి సల్మాన్ ఖాన్ రాజ్కోట గారి రాజు అనమాట. అతను అక్కడ అరెస్ట్ వెళ్ళిపోతారు, ప్రజల వల్ల వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మినిస్టర్కి సల్మాన్ ఖాన్కి క్లాస్ అనమాట. అండ్ ఇట్లా సాగుతుంటే ఒకసారి అటాక్ చేసినప్పుడు రష్మిక మందన చనిపోతాయి అనమాట, బుల్లెట్ తగిలి. సో అప్పుడు ఆమె ఉంటే ఆ ఆర్గాన్స్ ఉంటాయి, అంటే హార్ట్ అండ్ లంగ్స్, ఐస్ అన్ని డొనేట్ చేశారనమాట. తను చెప్పి డొనేట్ చేయమని చెప్పి. సో ముంబైలో ఉన్న ఒక అబ్బాయికి లంగ్స్, కాజల్కి వచ్చేసి ఐస్, ఒక అమ్మాయికి హార్ట్ డొనేట్ చేశారనమాట అమర్ సార్. సో అక్కడికి వెళ్తారనమాట వాళ్ళు కలసడానికి, అంటే వాళ్ళకి అన్నీ చూడడానికి సల్మాన్ ఖాన్. అదే మా స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే, తను ముద్రేస్తామన్నమాట తిరగదని చెప్పి పోస్టులు పెడతాయన్నమాట, ఫోటోలన్నీ. ఎవరు చూడరనమాట, లాజిక్ లేదు అది. అండ్ అక్కడ వెళ్ళాక ఏమవుతుంది అనేది ప్లాట్, తర్వాత ఏందనేది కథ అనమాట. స్టోరీ అయితే పెద్దగా లేదండి, సల్మాన్ ఖాన్ చేసిన స్టోరీ అయితే కాదు ఇది. ఎంతోమంది ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారనమాట. అసలు ఏంది స్టోరీ ఏందని. స్టోరీ అయితే బాగుంది కానీ దాన్ని చేసిన విధానం బాగాలేదండి, ప్రజెంటేషను. అండ్ ఈ రంజాన్కి వచ్చేసి సల్మాన్ ఖాన్కి హిట్ పడలేదండి. అది వరకు ఒక రకంగా ఫ్లాప్ అంటే చెప్పలేము, ఓకే వన్ టైం వాచబుల్. కానీ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మటుకు భారీగా అప్సెట్ అండి ఇది ఈ మూవీ. అండ్ అనుకున్న ప్రకారం అయితే మూవీ రాలేదు. క్లైమాక్స్లో ఏముంది అనేది చూడొచ్చు. ఓకే వన్ టైం వాచబుల్ మూవీ అయితే పెద్దగా లేదు, అండ్ చూడొచ్చు. ఏముంది, సల్మాన్ ఖాన్ తీసిన మూవీస్ అన్నీ ఆగలేదండి, ఇది కూడా పోయినట్టే. సో ఈ రంజాన్ వచ్చేసి సల్లుబాయికి ఒక చేతి నిండా అనమాట. చూడాలంటే చూడండి, వన్ టైం వాచబుల్. నాకు తెలిసి థియేటర్లో మీరు చూడలేరు మూవీ ఇది, ఎందుకంటే హిందీ మూవీ కాబట్టి మోస్ట్లీ చాలా మంది చూడరు హిందీ మూవీని మన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.